నిరాశావాది అంటే ఒక నిర్వేదం, ఏదో ఒక డిప్రెషన్. నా వల్ల ఏం కాదు కాబట్టి నాకేమి రాదు కాబట్టి నేనేమి సాధించలేను కాబట్టి నేను బతికి ఉండటం దండగా. ఇలా మనస్సులో ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ నిరాశావాదం అనేది తప్పు, అది పనికిరాదు. నిర్వేదాన్ని గురించి సుందరకాండలో ఆంజనేయ స్వామి చెప్తారు ఒక ఘట్టం. నిర్వేదం అన్ని దుఃఖాలకి కారణం, అది పనికిరాదు, తప్పు అది. కానీ ఇక్కడ చెప్పే ఆశ ఏమిటి అని అంటే, ఇది దురాశ. ఆశ పర్వాలేదు, ఆశ ఇబ్బంది లేదు, దురాశ కష్టం. దురాశ దుఃఖానికి చేటు, ఇది తెలుగులో సామెత ఉంది కదా, దురాశ. స్వార్థం పర్వాలేదు, స్వార్థంగా ఉండొచ్చు, ఎందుకంటే బతకాలి కదా స్వార్థంగా. ఇప్పుడు మనం తిండి తినేది కూడా స్వార్థం అంటే ఎట్లా? మనమేగా తినాలి, మన ప్రాణాలు నిలవాలంటే మనమేగా తినాలి, మనమే పడుకోవాలి, మనమే విశ్రాంతి తీసుకోవాలి మన శరీరానికి. ఇంకొకళ్ళకి ఆ పని ఇవ్వలేంగా, నా కోసం నువ్వు విశ్రాంతి తీసుకో. అటువంటివన్నీ స్వార్థం కాదు, అర్థమైంది? అలా అర్థం చేసుకోకూడదు. మనం ప్రాణాలు నిలవటానికి మనం చేసే పనులున్నాయే, మన పరివారం మన కుటుంబం నిలవటానికి మనం చేసే వృత్తి వ్యాపారము, ఇవి డబ్బులు సంపాదించడం, ఇది స్వార్థం కాదు, ఇది స్వార్థం కిందకి రాదు, ఇది ధర్మం. నీ ప్రాణాలను నిలబెట్టుకోవటం అనేది నీ ప్రాణధర్మం, నీ జీవన ధర్మం. నీ పరివారం కోసం, నీ కుటుంబం కోసం నువ్వు చేసే వృత్తి వ్యాపారము ఇదంతా ఉందే, ఇది నీ ధర్మం. అది నువ్వు వాళ్ళ కోసం చేయాలి, తప్పదు. లేకపోతే జన్మ ఎందుకు? వాళ్ళు కష్టపడుతూ ఉంటే. కాబట్టి దీన్ని స్వార్థంగా తీసుకోవడానికి వీల్లేదు, ఇది స్వార్థం కాదు.